Hi guys, this is Jirangaswamy, mathematics lecturer. Today topic linear differential equations of first order. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేటివి ఈ ఫామ్లో ఉంటాయి. సో ఇది కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనే, కాకపోతే ఇది సెకండ్ ఆర్డర్. సో దీని యొక్క ఆర్డర్ సెకండ్. సో ఇక్కడ దీని యొక్క ఆర్డర్ అంటే 1 ఉన్నట్లు, కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్. సో ఇప్పుడు మనం చదవబోయేటివి ఫస్ట్ ఆర్డర్లో ఉండేటువంటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి. సో కాబట్టి వీటి గురించి మనం ఇప్పుడు స్టడీ చేయబోతున్నాం. సో dy/dx ప్లస్ py = q. సో ఇక్కడ y సో ఇలాగైనా ఉండొచ్చు ఈక్వేషన్, లేదా x ఇలాగైనా ఉండొచ్చు. సో ఎలా ఉన్నా సరే మనం సాల్వ్ చేసే మెథడ్ మాత్రం ఒక్కటే. సో ఇక్కడ pq అనేటివి కూడా ఉన్నాయి. సో ఇక్కడ pq అండ్ p1 q1. సో ఆల్రెడీ pqలు రాసాం కాబట్టి ఇవే రాయకుండా p1 q1 అంటున్నాం ఇక్కడ, అంతే. సో ఇక్కడ ఇవేంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్. సో ఇవి ఎక్స్లలో ఫంక్షన్ అయి ఉంటుంది లేదా రియల్ నెంబర్ అయి ఉంటుంది. సో అదే ఇక్కడైతే ఫంక్షన్ ఆఫ్ వై. సో ఎందుకంటే ఇక్కడ పక్కన ఎక్స్ ఉంది, ఫంక్షన్ ఆఫ్ వై లేదా రియల్ నెంబర్. సో ఫంక్షన్ ఆఫ్ వై ఆర్ రియల్ నెంబర్. సో ఇక్కడ పక్కన వై ఉంది కాబట్టి ఇదేముంటుంది, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఆర్ రియల్ నెంబర్. సో ఈ ఫామ్లో ఉంటే మనం వాటిని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అని చెప్తాం. సో ఇలాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి వర్కింగ్ రూల్ చూద్దాం. సో వర్కింగ్ రూల్ అనేది రెండిటికి సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ వై ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కునేటప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది, మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. చూడండి, సో వర్కింగ్ రూల్ ఈ ఫామ్లో ఉండే వాటిని సాల్వ్ చేయడానికి వర్కింగ్ రూల్ చెప్తున్నాం. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రెడ్యూస్ ద గివెన్ ఈక్వేషన్ టు ద స్టాండర్డ్ ఫామ్. సో ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ మనం స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి, మార్చాలి. సో స్టాండర్డ్ ఫామ్ అంటే ఏదంటే ఇది. సో ఈ ఫామ్లో కాకుండా కొంచెం వేరేగా ఇచ్చింటారు ప్రాబ్లమ్స్, దాన్ని మనం ఏం చేయాలంటే స్టాండర్డ్ ఫామ్లోకి, ఈ ఫామ్లోకి తీసుకురావాలి. అండ్ దెన్ ఐడెంటిఫై పి అండ్ క్యూ. సో ఇప్పుడు ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. ఈ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసినప్పుడు పి ఏంటి క్యూ ఏంటో రాసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ కూడా వర్కింగ్ రూల్లో సేమ్. ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. సో దీంతో కంపేర్ చేసి p1 q1 ఏంటో రాసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ పాయింట్ కామన్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇది e పవర్ ఇంటిగ్రేషన్ pdx. సో p అనేది మనకి ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాము. సో ఎక్స్ కాబట్టి ఎక్స్ దృష్ట్యా ఇంటిగ్రేట్ చేయాలి. అదే ఇక్కడ p1 అనేది ఫంక్షన్ ఆఫ్ వైనా కాబట్టి సో ఫార్ములాలో y దృష్ట్యా ఇంటిగ్రేట్ చేయాలి. సో అంతే డిఫరెంట్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, అబ్టైన్ ద జనరల్ సొల్యూషన్ బై యూజింగ్. సో ఈ ఫార్ములాని వాడి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. సో ఇక్కడైతే ఈ ఫార్ములాని వాడి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ వైలలో అంటే ఫంక్షన్ ఆఫ్ వై కాబట్టి ఇవి వై అంటే ఈ వైని మనం కనుక్కుంటున్నాం. సో వైని కనుక్కుంటున్నాం కాబట్టి వై ఇంటూ అని రాస్తాం. వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి. సో అదే ఇక్కడ మనం డి పక్కన ఎక్స్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని రాస్తాం. సో అంతే డిఫరెంట్. ఇక్కడ వై కనుక్కోవాలి కాబట్టి వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ డి పక్కన ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఫార్ములా సేమ్.
సో నెక్స్ట్ మనకి యూజ్ఫుల్ ఫార్ములా ఒకటి ఉంది. సో ఏంటంటే ఈ పవర్ ఎం లాగ్ ఏ. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనకి ఈ కండిషన్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కునేటప్పుడు ఈ పవర్, సో ఈ వాల్యూ దాదాపుగా లాగ్ ఆఫ్ అని వచ్చేటట్లు ఏదైనా ఫార్ములా ఉంటే చూసుకోవాలి. ఆ టైంలో ఎం ఇంటూ లాగ్ ఏ. సో ఎం అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి దీన్ని పవర్లోకి తీసుకురావచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఏ పవర్ ఎం అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ లాగ్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ పవర్ ఎం అనేది వస్తుంది. సో ఒకవేళ ఇక్కడ ఎంకి ముందు మైనస్ కనుక ఉంటే అది 1/a పవర్ ఎం అవుతుంది. సో ఇది పాజిటివ్ అయితే ఏ పవర్ ఎం మాత్రమే అవుతుంది. సో నెగిటివ్ ఉంటే 1/a పవర్ ఎం అవుతుంది. సో ఈ ఫార్ములాస్ని మనం యూజ్ చేస్తాం. సో ఒక ప్రాబ్లం తీసుకొని చేసి చూద్దాం. సో ఒక ప్రాబ్లం తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, సాల్వ్ x dy/dx ప్లస్ 2y మైనస్ x² log x = 0. సో ఇదే క్వశ్చన్ ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఎలాగంటే దీన్ని ఈక్వాలిటీకి అటు సైడ్ తీసుకుంటే పాజిటివ్ అవుతుంది. సో ఇలాగైనా అడగచ్చు క్వశ్చన్. సో ఎలా అడిగినా మనకి ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ నెంబర్ 1 కానీ క్వశ్చన్ నెంబర్ 2 కానీ ఉంటుంది. సో అక్కడే మనం ఐడెంటిఫై చేయాలి. సో క్వశ్చన్ చూడగానే ఏ ఫామ్లో ఉంది అంటే, సో కాసేపు దీన్ని మర్చిపోతే dy/dx ప్లస్ py ఇది సైడ్ =q ఈ ఫామ్లో ఉంది. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్ కొంచెంసేపు లేదనుకుంటే dy/dx ప్లస్ py =q. సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. సో కాబట్టి ఆ దాంట్లోనే మనం సాల్వ్ చేయాలి. కాబట్టి సొల్యూషన్లో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుందాం. సో అదే ఇదైనా సరే ఇదైనా సరే. సో ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం దాన్ని. సో ఇప్పుడు మనకి ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు, ఎందుకంటే dy/dxకి ముందు స్టాండర్డ్ ఫామ్లో ఏమి ఉండదు. సో ఓన్లీ dy/dx మాత్రమే ఉంటుంది. దీనికి ముందు ఎంత అయితే ఉంటుందో అది పోగొట్టుకోవాలి ఫస్ట్. సో అది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, ఎక్స్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో రెడ్యూస్ ఈక్వేషన్ 1 ఇంటూ స్టాండర్డ్ ఫామ్. సో ఈక్వేషన్ 1ని స్టాండర్డ్ ఫామ్లోకి మారుస్తున్నాం. సో ఎక్స్తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ పోయి dy/dx ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ వై = x² log x/x. సో ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే x log x వస్తుంది. సో ఇదంతా అలాగే రాసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తాం. సో కంపేరింగ్ విత్ dy/dx ప్లస్ py = q. సో దీంతో కంపేర్ చేసినప్పుడు సో dy/dx ప్లస్ p ఇంటూ y. సో p అంటే ఇప్పుడు ఏంటి, వేర్ p = 2 డివైడెడ్ బై x. q ఈక్వాలిటీకి ఇటు సైడ్ ఉన్నదంతా q అవుతుంది, x log x. సో ఇక్కడికి ఫస్ట్ పాయింట్ అయింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేసుకొని PQలను ఐడెంటిఫై చేయమన్నాడు. PQలను ఐడెంటిఫై చేసాం. ఇక్కడితో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సో సెకండ్ పాయింట్ ఏంటి, ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అన్నాడు. సో నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, సో IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ =e⁻pdx. ఇది ఫార్ములా. సో ఇక్కడ p అనేది ఫంక్షన్ ఆఫ్ x కాబట్టి xలలో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ x దృష్ట్యా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ =e⁻pdx ఇంటిగ్రేషన్ p అంటే ఏంటో రాస్తున్నాం 2/x dx సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాస్తాం, 1/x dx ఉంటుంది ఇంకా. సో మనం మోస్ట్లీ ఈ వాల్యూ లాగ్లలో వచ్చే విధంగా చూసుకోవాలి. అలా వస్తుంటే ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లాగ్లలో ఏదైనా ఫార్ములా ఉంటే దాన్ని రాయాలి, అది లేనప్పుడు వేరే దానికి వెళ్ళాలి. సో 1/x dx. సో దీని యొక్క ఫార్ములా ఏంటి, log x. సో log x కాబట్టి ఇది ఎలా ఉంది, m ఇంటూ log a. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఈ 2ని పవర్లోకి తీసుకురావచ్చు కాబట్టి e⁻log x².
సో అప్పుడు ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడం సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములాని ఉపయోగించాలి. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. సో ఇది మనకి ఫార్ములా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ q. సో q అంటే మనకి ఏముంది? ఎక్స్ లాగ్ ఎక్స్. సో ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. సో వై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ మనకి దీన్ని సాల్వ్ చేయాలి ఇంటిగ్రేషన్ని. సో ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అంటే యూ ఇంటూ వి ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ చేయాలి కాబట్టి సో ఇందులో దేనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇవ్వాలి, దేనికి జీ ఆఫ్ ఎక్స్ ఇవ్వాలో చూద్దాం. సో ఇది ఎలా డిసైడ్ అవుతామంటే, సో ఆల్రెడీ మనకు ఒక ఆర్డర్ ఉంది, ఐ లేట్ అని వాడతాం. సో ఐ లేట్ అంటే అర్థం ఏంటంటే, సో ఫస్ట్ ఐ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఆర్డర్లో ఉండే వాటికి ఇచ్చుకోవాలి ఫస్ట్. సో ఐ ట్యాన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఇన్వర్స్లు, ట్యాన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్, ఇలాగా ఇన్వర్స్లు ఏమైనా ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వాలి. సో అలాంటి టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, ట్యాన్ ఇన్వర్స్ అలాంటివి లేవు. సో దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ లాగ్ ఎక్స్ స్క్వేర్, ఇట్లా లాగ్ ఉండే వాటికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఉంది, లాగ్ ఎక్స్ ఉంది. సో ఫస్ట్ దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. సో రిమైనింగ్ దాన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ యొక్క ఫార్ములా చూద్దాం. సో ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ యొక్క ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకొని జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే రాసుకొని జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. మైనస్ ఇంటిగ్రేషన్, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి, జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్, జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే రాసుకొని జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేసి జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్. సో అలాగే రాద్దాం. వై, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? వై ఎక్స్ స్క్వేర్ ఉంది. వై ఎక్స్ స్క్వేర్ అలాగే రాస్తున్నాం ఈక్వల్స్ టు, సో రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని ఎలా రాస్తున్నాం? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది మనకి? లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్, తర్వాత జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్. సో జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ మైనస్ నెక్స్ట్ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్. సో జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో వై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. సో ఎక్స్ క్యూబ్కి ఎక్స్ పవర్ 4/4. సో ఫార్ములా ఏంటది? ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ n+1/n+1 అనేది ఫార్ములా. సో దీన్ని ఒకటి యాడ్ చేయడం. సో ఎక్స్ క్యూబ్ కాబట్టి ఎక్స్ పవర్ 3+1 అంటే 4/3+1 అంటే 4 మైనస్ ఇంటిగ్రేషన్. సో లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. సో ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఆల్రెడీ ఇది చేసాం, ఏమొచ్చింది? ఎక్స్ పవర్ 4/4 వచ్చింది
సో ఇదే ఇక్కడ రాసుకున్నాం. మళ్ళీ డిఎక్స్ ప్లస్ సి వైఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ పవర్ 4/4 ముందు రాసి లాగ్ ఎక్స్ తర్వాత రాస్తున్నా. మైనస్ 1/4ని బయట రాసుకుంటున్నా. ఒక ఎక్స్కి క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది. ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడంతా సాల్వ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఇంటిగ్రేషన్ ఒకటి మిగిలింది కాబట్టి సో ఫస్ట్ దీనికి ఇంటిగ్రేషన్ చేద్దాం. వైఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 4/4 ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 1/4. సో మళ్ళీ ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ అంటే ఎక్స్ పవర్ 4/4. సో అదే ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4/4 ప్లస్ సి. సో వైఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 4/4 లాగ్ ఎక్స్ మైనస్ 4 ఇంటూ 4 16 పైన ఎక్స్ పవర్ 4. సో దీనంతా ఎక్స్ స్క్వేర్ని ఇటువైపు పంపిస్తే లేదా ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఈక్వేషన్ మొత్తాన్ని, సో ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. సో ఇక్కడ మాత్రం కింద ఎక్స్ స్క్వేర్ డివిజన్లో వస్తుంది. సో ఇది ఆన్సర్. సో ఇలా చేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేసుకొని సో కంపేర్ చేసి పీక్యూలను రాసుకోవాలి. సో సెకండ్ పాయింట్ ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఫార్ములాని ఉపయోగించి. థర్డ్ పాయింట్ ఏంటి, జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి ఈ పాయింట్ని ఉపయోగించండి ఈ ఫార్ములాని ఉపయోగించి. సో ఏ ప్రాబ్లం అయినా సరే సో ఇదే మెథడే, సో ఈ మెథడ్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.